మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొత్త మద్యం బ్రాండ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో బీర్ లిక్కర్ అమ్మకాలకు 40 కంపెనీల ఆర్జీ దరఖాస్తు చేసుకున్న వాటిలో సగం విదేశీ బ్రాండ్లు. విచారణ తర్వాత అనుమతి, ఏప్రిల్ నుంచి విక్రయం అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద కొత్త మద్యం బ్రాండ్లు వస్తున్నాయి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. బీసీ బిల్లుకు జై. వెనుకబడిన వర్గాల కోట 29 నుంచి 42%. సర్పంచ్ నుంచి మేయర్ దాకా విద్యా ఉద్యోగాల్లోనూ 2 బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదం. నేడు మండలికి ఆమోదం. ఆ తర్వాత గవర్నర్ కు ఆయన పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తారు. పార్లమెంట్ లో 2/3 మెజార్టీతో ఆమోదం తప్పనిసరి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెడితేనే చట్టబద్ధత. రిజర్వేషన్ల తేనెతట్టును కేంద్రం కదుపుతుందా? అసెంబ్లీకి చేరిన ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి దామోదర. నేడు చర్చ ఆమోదించే అవకాశం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. అంటే బీసీ బిల్లు కూడా వచ్చింది. ఆ తర్వాత అసెంబ్లీకి చేరిన ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా అంటూ వార్త వేసుకొని వచ్చింది. కలిసికట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దాం. 42% రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాతో కలిసి రావాలి. ప్రధానిని అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత బీజేపీదే. ఈ పార్లమెంట్ సెషన్ లోనే ఆమోదం పొందేలా చేద్దాం. రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదు సీఎం. మొత్తం మీద బిల్లు పోయిన తర్వాత అఖిల పక్షాలు అందరం కలిసి వెళ్దాం, మాకు అపాయింట్మెంట్ బాధ్యత కల్పించేది బీజేపీ పార్టీ వాళ్ళే అటు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పుకుని వస్తున్నారు. 13వ పేజీలోని వార్త ఇది. బీసీ బిల్లులో ఏముందంటే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి రంగాలలో బీసీలకు రిజర్వేషన్ల ఎందుకు పెంచాలనుకుంటున్నది? అందుకు గణనలన్నిటినీ బిల్లులో సర్కారు చెప్పింది. సమగ్ర వివరాలు పరిశీలన. రిజర్వేషన్ల పెంపునకు చేయాల్సిన అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ల చేసిన సిఫారసులను కూడా ప్రస్తావించింది. స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో ప్రస్తుతం అమలవుతున్న 29% రిజర్వేషన్లను 42% పెంచాలని బిల్లులో స్పష్టం చేసింది. కార్పొరేషన్లను, పురపాలక సంఘాలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు తదితర పదవులన్నిటిలోనూ బీసీలకు 42% కోటా ఉండాలని పొందుపరిచింది. మొత్తం మీద సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక సంస్థల్లో అంటే వీటిలో మాత్రమే బీసీలు ఉండాలి, కానీ ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఉండొద్దు అంటూ మొత్తం ఇక్కడ పెట్టలేదు. కాకపోతే సర్పంచ్లు, జడ్పీటీసీలు మాత్రమే వీళ్ళు చేయాలి అన్నట్టుగా ఉన్నది అంటూ కొందరు మేధావులు అనుకుని వస్తున్నారు. మొత్తం మీద అన్నిటిలో రావాలి ఇది. ఎమ్మెల్యేలో గాని తర్వాత ఎంపీల్లో గాని ప్రతి దాంట్లో ఈ 42% రావాలి అంటూ బీసీ వర్గాలు కోరుతున్నాయి. ఎస్సీ బిల్లులోనూ ఏముందంటే ఈ బిల్లులో ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను ప్రభుత్వం పేర్కొంది. వర్గీకరణపై అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు గురించి ప్రస్తావించింది. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించాలని, ఆ 3 గ్రూపుల్లోని 59 కులాలకు 15% రిజర్వేషన్ కేటాయించాలని కమిషన్ నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నది. మొత్తం మీద ఎస్సీ బిల్లుల్లో కూడా 3 వర్గాలుగా చేయాలి. అందులో 59 కులాలు ఉన్నాయి. వాటి గురించి కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అంటూ వార్త వేసుకొచ్చింది ఇక్కడ. బీసీ బిల్లులపై వాడివేడి చర్చ. 3 సవరణలు చేర్చాలన్న హరీష్ రావు. కేంద్రానికి పంపే బిల్లుల్లో సవరణలు వద్దన్న పొన్నం ప్రభాకర్. మొండికేయవద్దని బీఆర్ఎస్ హితవు. బిల్లులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్, బీజేపీ అంటూ 13వ పేజీలో వార్త. మంత్రులను తీసేస్తేనే పట్టున్నట్ట. పారదర్శక పాలన అందిస్తేనే పట్టు వచ్చినట్లు. కులగణన వల్ల అడుగులకు ఎమ్మెల్సీ సీట్లు. రాజీవ్ యువ వికాసంతో యువత ఉపాధి. జూన్ 2న 5 లక్షల మంది లబ్ధిదారుల జాబితా. పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు. పాలన సౌలభ్యం కోసమే 2 రాష్ట్రాలలో ఒకే పేరుతో ఉంటే ఇబ్బందులు. నిజాంపై పోరాడిన సురవరం పేరు పెట్టాం. చర్లపల్లి టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు. కేంద్ర మంత్రులిద్దరూ అనుమతులు
తేవాలి. వర్సిటీ పేరు మార్పుపై సభలో సీఎం అంటూ 12వ పేజీలోని వార్త ఇది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి. ఆ దిశగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలి. దీనిపై ఎలా ముందుకెళ్లాలో అభిప్రాయాలు చెప్పండి. అఖిలపక్ష సమావేశంలో బట్టి కొంతకాలం ప్రస్తుతం విధానాలనే కొనసాగించాలి. జానారెడ్డి అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా చర్చిస్తాం. నేతలు భేటీకి బీఆర్ఎస్ బీజేపీ గైర్హాజరు అంటూ 12వ పేజీలో వార్త ఇది. రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా? సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు. సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తాం. ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం. మేము మొదలు పెడితే రేవంత్ రెడ్డి బయట తిరగలేరు. తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. ఆత్మహత్యలతో తల్లడిల్తుంటే అందాల పోటీలా. కాంగ్రెస్ సర్కార్ అట్టర్ ఫ్లాప్. చిట్ చాట్ లో కేటీఆర్ అంటూ 12వ పేజీలో వార్త ఇది. ఇల్లు కట్టు పరిహారం కొట్టు అంటూ వార్త తీసుకుని వచ్చింది 3వ పేజీలోని వార్త. కొత్త సీఎస్ గా కృష్ణారావు, ఏప్రిల్లో బాధ్యతల స్వీకరణ అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ. టన్నుల్లో స్మగ్లింగ్, గ్రాములలో పట్టివేత. యథేచ్ఛగా దుబాయ్ నుంచి అక్రమ రవాణా. ఏటా 300 టన్నుల అక్రమ బంగారం. స్మగ్లర్లకు కస్టమ్స్ లో ఇంటి దొంగల సహకారం. ఒక్క అధికారి సహకరించిన స్మగ్లర్లకు పండగే. ఈ కేసుల్లో మూలాలకు వెళ్ళని దర్యాప్తు సంస్థలు. శంషాబాద్ లో రంగరావులు ఎందరో. బంగారం స్మగ్లర్లలో మహిళలదే కీలక పాత్ర అంటూ 14వ పేజీలో వార్త. మొత్తం మీద టన్నుల్లో స్మగ్లింగ్ బంగారం జరుగుతున్నది, గ్రామాలలో పట్టివేతలు జరుగుతున్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై కేసు. బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినందుకే నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీ నటులు. త్వరలో నోటీసులు, అరెస్టులకు అవకాశం అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద యూట్యూబ్ ఛానళ్లలో గేమ్ల పేరిట ఈ గేమ్ బాగుంది, ఆ గేమ్ బాగుంది, అల్ల సంపాదించవచ్చు, ఇళ్ళ సంపాదించవచ్చు అంటూ టీవీ నటీనటులు, తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మొత్తం మీద వాళ్ళ పైన కేసులు నమోదైనట్టు వార్త. 11 మంది యూట్యూబర్ల పైన కేసులు నమోదైనాయి. మొత్తం మీద బెట్టింగ్ ఛానల్ అని, రమి గేమ్ అని, ఈ గేమ్ అని, ఆ గేమ్ అని మొత్తం మీద యువతని మొత్తం మీద ఇదొక గేమ్ల పేరిట మోసాలు జరుగుతున్నాయని వీళ్ళని గుర్తించి 11 మందిని అరెస్ట్ చేసిరు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. యూజీసీ నిబంధనలపై రాష్ట్ర సర్కారు వాణిజ్యం అంటూ 14వ పేజీలో వార్త ఇది. అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలంగాణకు చెందిన 3 మృతి అంటూ 3వ పేజీలో వార్త ఇది. రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ పద్ధతి అంటూ 14వ పేజీలో వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.